ట్రంప్‌ని చూస్తుంటే మనకి వ్యసనపరుడైనటువంటి ధర్మరాజు జ్ఞాపకం వస్తున్నాడు. ఎందుకంటే అతన్ని శకునమామ పిలిచి ఒక విందు చేసి కాలక్షేపానికి మనం జూదం ఆడదాం రా అంటే పాపం ధర్మరాజు ఇతనికి జూదం బాగా అలవాటు, చాలా ఇష్టం. ఆ జూదానికి కూర్చుంటాడు. ఆ కూర్చున్నప్పుడు ఫస్ట్లో కొన్ని మనకి బయట చూసారు 3 ముక్కల ఆటలు ఉంటాయే, అలాగా ఫస్ట్లో 2-3 అతనే గెలిచేటట్టు చూశాడు. ఆ తర్వాత ఇంక అక్కడి నుంచి ఒకదాని తర్వాత ఒకటి చివరికి తన భార్య, తనకి హక్కు లేని, ఎందుకంటే ఆ భార్య కూడా 5 హక్కుదారులు, ఆమెను కూడా ఆయన బెట్ కాశాడు. అలాగే ట్రంప్ పరిస్థితి కూడా అలాగే ఉంది, సేమ్ టు సేమ్. ఎందుకంటే ఒక పక్క ఇక్కడ యుద్ధంలో ఓడిపోతూ కూడా నేను లిబియాని స్వాధీనపరుచుకుంటాను అని లిబియాకి వార్నింగ్ ఇస్తున్నాడు. అంతేకాకుండా గ్రీన్లాండ్ ఉంది కదా, గ్రీన్లాండ్ని కూడా నేను వదలను, నా దాంట్లో కలిపేసుకుంటాను అని హెచ్చరిస్తున్నాడు. దీన్ని పిచ్చి అంటారా వెర్రి అంటారా? మేము విశాఖపట్నంలో ఇలాంటి పదం సాధారణంగా వాడుతూ ఉంటాం, పిచ్చా వెర్రా అని. రెంటికి చిన్న తేడా ఉంది. పిచ్చి అయితే పిచ్చి హాస్పిటల్ పడేస్తారు, వెర్ర అయితే రోడ్డు మీదే ఉంటారు. బహుశా ట్రంప్ గారికి వెర్రే ఉంటుంది. వేపకాయ అంత వెర్రి ఉన్నా చాలంట ఆడు కొంపను నాశనం చేసేస్తాడు. అలాగే అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్కి ఆ వేపకాయ కాదు కదా, కొబ్బరికాయ వచ్చేసి అది కూడా కాదు, మనకి పుచ్చకాయ కాదండి, గుమ్మడికాయ అంత వెర్రి ఉంది. మరి ఆ వెర్రి వాడిని భరిస్తున్న ఆ దేశ ప్రజలను అనాలా, ఎన్నుకున్న వాళ్ళని అనాలా? ప్రపంచం మొత్తంలో ఇంతంత దారుణాలు చేస్తుంటే మరి చూస్తూ ఊరుకుంటుంటే మన ప్రజలను అనాలా? ఏమో ఏది అర్థం కావట్లా. ఏదైనా సరే మరి ఈ ఒక పిచ్చివాడి చేతిలో రాయి ఉన్నప్పుడు ఆ రాయి ఎక్కడైనా ఎవరికైనా ఎప్పుడైనా తగలచ్చు. మరి ఇప్పుడు ఎవరు తగులుతుందో ఏమో ఎవరం చెప్పలేం. దేవుడే దానికి సమాధానం చెప్పాలి, కాలమే సమాధానం చెప్పాలి. ఇలాంటి వారిని మనం చాలా వరకు చూసుకుంటూ ఉంటే మన హిరణ్యకశిపుడిని ఎలాగా నరసింహస్వామి అవతారంలో ఆయన వచ్చి అతని పరిసమాప్తి చేశాడో, అలాగ ఏదో ఒక యుద్ధం వచ్చి ట్రంప్ని పడుకోబెట్టాలండి. అంతవరకు ఇలా పిచ్చి వేషాలు చేస్తూనే ఉంటాడు. చూద్దాం ఆ మంచి రోజు ఎప్పుడు వస్తుందో ఏమో. సీ యూ మీ ఎన్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్. గుడ్ గెట్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.